కొంతమంది ఇష్టం కొద్దీ మరికొంతమంది జిమ్ డైట్లో భాగంగా 3 పూటల మాంసాహారం తీసుకుంటారు. ఇది ఎంతవరకు ఆరోగ్యకరం? అలాగే సాధారణ వ్యక్తులు వారంలో ఎన్నిసార్లు మాంసాహారం తీసుకోవచ్చనే దానిపై చాలా మంది చాలా రకాలుగా చెప్తారు. ఆరోగ్యకరమైన వ్యక్తి దేనినైనా మోతాదుగా తీసుకుంటే ఏ సమస్య ఉండదు. కూరగాయల ఆహారం ఎంత తిన్నా ఎలా తిన్నా సమస్య లేదు. కానీ నాన్ వెజ్ విషయంలో మాత్రం కాస్త ఆలోచించాలి. ప్రోటీన్ను అందించే ఆహారం మాంసం. మాంసంలో శరీరానికి కావలసిన ప్రోటీన్ అధికంగా ఉంటుంది కాబట్టి జిమ్ చేసి కండలు పెంచాలి అనుకునే వాళ్ళు ఎక్కువగా తీసుకుంటారు. మరికొందరు మక్కువ కొద్దీ తింటారు. కారణం ఏదైనా మాంసాన్ని రోజు 3 పూట్ల తినడం ఆరోగ్యకరం కాదు. దీనికి బదులు 2 పూటలు తినడం మేలు. నాన్ వెజ్ వండే విధానం కూడా కీలకమే. ఉడకబెట్టి కూరలాగానో సూప్ లానో తీసుకుంటే పర్వాలేదు. వేపుళ్ళు అస్సలు మంచివి కాదు. దీనివల్ల ఒంట్లో సంతృప్త కొవ్వులు అధికమవుతాయి, బరువు పెరుగుతారు, కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా మటన్లో కొలెస్ట్రాల్ అత్యధికం. అందుకే దాని జోలికి ఎక్కువగా పోకపోవడం మంచిది. అంతేకాదు నాన్ వెజ్ జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే రోజుకు 2 సార్లు తీసుకుంటే మేలు. అది కూడా రాత్రిపూటకు బదులు మధ్యాహ్నం తీసుకోవాలి. రోజు ఒక గుడ్డు తిన్నా ఇబ్బంది ఉండదు. ఇక మాంసాహారం వల్ల కిడ్నీల్లో యూరిక్ యాసిడ్ ఎక్కువ అవుతుంది. శరీరం నుంచి బయటకు వెళ్లిపోవలసిన ఈ వ్యర్థ పదార్థం పేరుకుపోతే గౌట్ వ్యాధి లాంటివి వస్తాయి. సాధారణ వ్యక్తులు వారంలో 3 సార్లు మాంసాహారం తీసుకుంటే చాలు. బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు 2 సార్లు తినొచ్చు. ఒకసారి అన్నంతో, మరోసారి రాగి సంకటి లాంటి వాటితో తీసుకోవచ్చు. ఎనిమియాతో బాధపడే వాళ్ళు నెలకు ఒకసారి లివర్ కూర తింటే మంచి ఫలితం ఉంటుందని న్యూట్రిషనిస్టులు అంటున్నారు. ఇక ప్రపంచంలో అత్యధికంగా మాంసం వినియోగించే దేశాల్లో అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అర్జెంటీనా దేశాలు ముందున్నాయి. ఈ దేశాల్లో ఒక వ్యక్తి ఏడాదికి సగటున 100 కేజీల మాంసం తింటారు. ఇక పశ్చిమ యూరప్ దేశాల్లో ఏడాదికి సగటున 80 నుంచి 90 కేజీల మాంసం తింటారు. భారత్లో ఇది కేవలం 6.08 కేజీలుగా ఉంది.